హలో హాయ్ అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మనము విత్తనాలు నాటుకోవడం అండి. నేను ఆల్రెడీ ముందుగానే విత్తనాలు ఇందులో వేసుకున్నాను ఇంతకు ముందుకే, కాకపోతే చూపించలేకపోయాను. వాటిపైన ఇలా మొత్తము పూలు ఉంటాయి కదండి, వేస్టేజ్ పూలు, అవన్నీ వేసుకున్నాను. ఎందుకంటే అవి బాగా మక్కి తొందరగా జర్మినేట్ అవుతాయని ఇలా వేసుకున్నానండి. తొట్లల్లో అన్నిట్లలో వేసుకున్నాను. ఈ రోజు నేను హార్వెస్ట్ చేసుకున్న మొక్కలవి కాడలు ఉంటాయి కదా, ఆ కాడలను కూడా ఇలా వేసుకున్నాను. ఈ రోజు నేను వేసుకున్నవి ఏంటివి అంటే విత్తనాలు. ఇక్కడ నేను మొత్తము చక్రంతం కూర వేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసేసి వంగనార వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మిరప క్యాప్సికం వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసేసి పూల మొక్కలు వేసుకున్నానండి. ఇలా కొన్ని కొన్ని మొత్తం ఇక్కడ వంగలో అన్ని వెరైటీలు వేసుకున్నానండి. ఇవి 15 days లో మనకు మొలకలు వస్తాయి. మొలకలు వచ్చిన తర్వాత మీకు ఎలా వచ్చాయని చూపిస్తానండి. నేను ఇంతకు ముందుకు రిపోర్టింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ నేను ఏమంటారు అది, దాని పేరు రావట్లేదు, పున్నగంట అండి, పున్నగంట వేసుకున్నాను. ఎంత బాగా వచ్చేసిందో చూడండి. కింద ఎత్తి మీన మట్టేసే వరకు ఇలా 2 days లో వచ్చేసింది. ఇలా మంచిగా జెర్మినేషన్ అవుతుందండి, ఎందుకంటే మట్టి గుల్లగా బాగా ఉంది అందుకోసం. ఇందులో రెడ్ తోటకూర విత్తనాలు జల్లుకుంటున్నానండి. ఇంతకు ముందుకి ఇందులో కొన్ని కాడలు వేసాను. అలాగే ఇక్కడ రాసింది కదా దీని ప్యాకెట్ పైన, వీటిని ఇప్పుడు నేను మొత్తము ఇందులో జల్లుకుంటున్నానండి. అలాగే ఇక్కడ నేను కొన్ని కుండీలు తీసుకున్నాను కదా, ఈ రోజు మొత్తం విత్తనాలు నాటుకోవడమేనండి నావి. అన్ని విత్తనాలు నాటుకొని రెడీ చేసి పెట్టుకుంటాను. నార్లు పోసుకుంటున్నాను. నార్లు పోసుకున్న తర్వాత అవి ఎలా వస్తాయో మీకు తర్వాత చూపిస్తాను. లైట్ ఇట్లా చల్లుకుంటున్నా. ఇలా చల్లుకొని ఒకసారిగా మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి మట్టిని, అవే వచ్చేస్తాయి. వీటి కోసం మనం ప్రత్యేకంగా ఏమీ గుంతలు దువ్వి ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా చల్లుకుంటే చాలు. ఇవి మనం వాటర్ పోసేటప్పుడు కరెక్ట్గా వచ్చేసాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ధనియాలు వేసుకున్నామండి. ధనియాలతో కొద్దిగా మనము ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మట్టిని ఇలా గుల్లగా చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలంటే నేను ఎప్పుడు చేసుకునే పద్ధతి అండి. ఇప్పుడు ఇందులో ధనియాలు పోసేస్తున్నానండి. ఇందులో ఇవి ధనియాలు పోసుకున్నాను. ఇప్పుడు ఇవి పోసుకున్నాను. అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఇది సన్న తోటకూర, ఇది ఇలా పోసేసుకుందాం. అంతే, అదే వచ్చేస్తుందండి. పెద్ద దీనికి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. అదే మనం ఇలా పెట్టేసుకుంటే అదంతకు అదే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఇవి పాలకూర విత్తనాలండి. వీటిని కూడా మనం ఇక్కడ మొత్తము ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు ఇలా ఉంది కదండి, అక్కడక్కడ దూరంగా నాకు విత్తనాలు చాలా ఉన్నందుకు ఇలా వేసేసుకుంటున్నానండి. వీటిపైన మనము కావలిస్తే ఇలా మట్టి కూడా జల్లుకోవచ్చు. ఇలా వేసి పెట్టుకుంటే మనం వర్షాకాలంలో ఇది వర్షాలు పడేటప్పుడు మంచిగా వచ్చేస్తాయి. ఇక్కడ వచ్చేసి ఇవి గోంగూర విత్తనాలండి. గోంగూర విత్తనాలు మాత్రం ఇలా మనం 2-3 వేసేసి ఇలా రంధ్రాల్లాగా వేసుకొని వేద్దామండి. వీటికి బలం సరిపోవాలి కదా, అందుకోసమని ఇలా ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్. ఫ్లవర్స్లో గలడియా అనే ఫ్లవర్స్ విత్తనాలండి. ఇవి కూడా వేస్తున్నాను. మొలుస్తావా లేదా అనేది నాకు ఒక పర్టికులర్గా తెలీదు. అలాగే ఇవి చాందిని ప్లస్ ఓకబంతి, ఈ బంతి ఉన్నాయి కదా, ఇది ఓకబంతి ప్లస్ ఇది చాందిని, వైట్ అండ్ ఎల్లో, ఇవి కూడా వేస్తున్నానండి. ఏమొస్తాయో చూద్దాము. ప్రస్తుతానికి నేను ఫ్లవర్స్ విత్తనాలన్నీ నాటుకుంటున్నాను. వస్తాయా రాదనేది అవి చూడాలి.
ఇక్కడ నేను ఇది నాటుకున్నాను. ఇది దాలియా మిక్స్ అంట. నెక్స్ట్ ఈ విత్తనాలు నాటుకుందాం. ఈ దాలియా విత్తనాలు ఇక్కడ నాటుతున్నానండి. చూద్దాం ఇవి వస్తాయో రావో చూద్దాము. నెక్స్ట్ ఇవి క్యాండిల్లా అనంట. క్యాండిల్లా ఫ్లవర్స్, క్యాండిల్లా సీడ్స్, వీటిని నాటుకుందాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కుండీలో పక్కన వేసుకుందాం. వస్తావా రావా అనేటివి చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఇవి హాలీవుడ్ అంటండి. వీటిని కూడా ఒకసారి ట్రై చేద్దాము. ఇవి అన్ని మిక్సింగ్ అంట, వీటిని ట్రై చేద్దాం. నేను వీటికి మాత్రం పాదులు ఇలా చేసుకుంటున్నానండి. చూద్దాము ఇవి వస్తావా రావా అనేది నాకు నమ్మకం లేదు, బట్ వేయనైతే వేస్తున్నాను. అన్నీ ఒకే కుండీలో వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక 4-5 రకాలు ఉన్నవి ఫ్లవర్ సీడ్స్. వాటిని మాత్రం ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఈ నాలుగు 1 2 3 4 ఇవి ఇందులోనే వేసుకున్నాను. ఇప్పుడు వేసుకునే ఫ్లవర్స్ జినియా అంటండి. ఇవి చాలా డెలికేట్గా గాల్లోనే ఎగిరిపోతున్నాయి. జాగ్రత్తగా వేసుకుంటున్నా. జినియా ఫ్లవర్స్ అంట. చూద్దాం ఇవి ఎలా మొలుస్తాయి, ఎంతవరకు జెర్మినేషన్ అవుతాయి అనేది మనం చూద్దామండి. ఎందుకంటే చాలా వరకు విత్తనాలు జెర్మినేషన్ కావట్లేదు. చూద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ కుండీలో 5 రకాల పూల మొక్కలు మాత్రం వేసుకున్నాను. అక్కడ వేరే వేసుకున్నాను కదా, ఇక్కడ 5 రకాల పూల మొక్కలు వేసుకుంటున్నా. ఇది ఒక టైప్ ఆఫ్ సీడ్స్ అండి. ఇవి కూడా వేసుకుంటున్నాను. వీటి పేర్లు చాలా తిరగడం లేదు నోరు, అలా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఇలా వేసుకుంటున్నాను. మొలిసిన తర్వాత ఏవనేది మీరే చెప్పుదు కానీ ఫ్లవర్స్ వచ్చినాక. ప్రస్తుతానికైతే వేసేస్తున్నాను. మీరు ఇప్పుడు ఇవన్నీ విత్తనాలు నాటుకోవడం చూసారు కదండి. నేను ఇప్పుడు విత్తనాలన్నీ జూన్ నెల కాబట్టి విత్తనాలు నాటుకున్నాను. ఈ నాటుకున్న విత్తనాలను మీరు చూస్తున్నారు కదా. చూసినట్లయితే మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కామెంట్ కూడా పెట్టండి. ఓకేనా? ఓకే ఫర్